ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం జువాలజీ సెకండ్ సెమిస్టర్ సెల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సబ్జెక్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ పేపర్ వచ్చేసి 2 పార్ట్స్లో ఉంటుంది, పార్ట్ ఏ ఇంకా పార్ట్ బి. పార్ట్ ఏలో వచ్చేసి మొత్తం 8 క్వశ్చన్స్ ఉంటాయి. వీ హ్యావ్ టు రైట్ 5 క్వశ్చన్స్ అనమాట. ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్ క్యారీ చేస్తుంది. సో 5 క్వశ్చన్స్ వచ్చేసి టోటల్ 20 మార్క్స్ వస్తుంది. 20 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ బిలో వచ్చేసి టోటల్ 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 10 మార్క్స్ అనమాట. టోటల్ 50 మార్క్స్కి. ఇందులో ప్రతి యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. అండ్ ఇందులో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఒక్కొక్క యూనిట్లో ఏమేమి ఇంపార్టెన్స్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ ది వేరియస్ మోడల్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ది ఫ్లూయిడ్ మొసాయిక్ మోడల్. అంటే ఇందులో ఫస్ట్ మనం ప్లాస్మా మెంబ్రేన్ అంటే ఏంటి అనేది డిఫైన్ చేయాలి. దాని తర్వాత ప్లాస్మా మెంబ్రేన్ అంటే ఏంటో డిఫైన్ చేసిన తర్వాత దాంట్లో ఏమేమి మోడల్స్ ఉన్నాయి అనేవి డిఫైన్ చేయాలి. అంటే డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదా, లైక్ ఫ్లూయిడ్ మొసాయిక్ మోడల్, యూనిట్ మెంబ్రేన్ మోడల్, శాండ్విచ్ మోడల్, అవన్నీ నేమ్స్ డిఫైన్ చేసిన తర్వాత ఇందులో లాస్ట్లో ఫ్లూయిడ్ మొసాయిక్ మోడల్ని హైలైట్ చేస్తూ మనం మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నమాట. ఇందులో కంపల్సరీగా ఫ్లూయిడ్ మొసాయిక్ మోడల్ యొక్క డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ది ఫ్లూయిడ్ మొసాయిక్ మోడల్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్, హౌ డస్ ఇట్ డిఫర్ ఫ్రమ్ ఎర్లియర్ మోడల్స్ అనమాట. అంటే పై క్వశ్చన్లో ఎలాగైతే ఫ్లూయిడ్ మొసాయిక్ మోడల్ని హైలైట్ చేసామో ఇందులో మొత్తం ఫ్లూయిడ్ మొసాయిక్ మోడల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని డయాగ్రామ్ కూడా డ్రా చేయాలి. అండ్ దెన్ లాస్ట్లో వచ్చేసి అది మిగతా మోడల్స్ కంటే ఎలాగ డిఫర్ అవుతుందో హైలైట్ చేయాలన్నమాట. అంటే దాంట్లో ఎలాగ లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ ఉంటాయి, అది ఫ్లూయిడ్ నేచర్ని ఎలాగ హైలైట్ చేసింది, దాంట్లో ట్రాన్స్పోర్ట్స్ అనేది ఎలా జరిగింది, ఇవన్నీ డిఫైన్ చేయాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ది డిఫరెన్స్ బిట్వీన్ ప్రోకారియోటిక్ అండ్ యూకారియోటిక్ సెల్స్ విత్ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్. ఇక్కడ వచ్చేసి మీరు ఒక టేబుల్ లాగా అరేంజ్ చేసి డిఫరెన్సెస్ హైలైట్ చేస్తే చూడడానికి బాగుంటుంది. లాస్ట్లో వచ్చేసి ప్రోకారియోటిక్ అండ్ యూకారియోటిక్ సెల్స్ బోత్ డయాగ్రామ్స్ డ్రా చేయాలి. ఇందులో ఒక 10-15 పాయింట్స్ వస్తాయి. కంపల్సరీగా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. లైక్ వాటి సెల్స్ ఎలా డిఫర్ అవుతాయి, న్యూక్లియస్ ఎలా డిఫరెంట్గా ఉంటుంది, వాటిలో డెఫినేషన్ ఏంటి, వాటిలో రైబోజోమ్స్ ఎలా డిఫరెంట్గా ఉంటాయి, అవన్నీ హైలైట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ది హిస్టరీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సెల్ బయాలజీ. ఇందులో టైమ్ లైన్ డిఫైన్ చేయాలన్నమాట. లైక్ ఎప్పుడు ఏ సైంటిస్టు ఏమి కనుక్కున్నారు, అంటే ఫస్ట్ మైక్రోస్కోప్ ఎప్పుడు డిస్కవర్ చేశారు, దాని తర్వాత రాబర్ట్ హుక్ సెల్ అనే టర్మ్ కాయిన్ చేసింది. అలాగా డిఫైన్ చేస్తూ వస్తూ లాస్ట్లో సెల్ థియరీ, స్క్లీడన్ అండ్ ష్వాన్ సెల్ థియరీ గురించి చెప్పింది. ఇవన్నీ చెప్తూ రావాలి. ఇంకా లాస్ట్లో మోడర్న్ సెల్ బయాలజీ గురించి హైలైట్ చేస్తూ లాస్ట్ రీసెంట్ డిస్కవరీస్ వరకు హైలైట్ చేస్తూ రావాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అండ్ ఎస్సే ఆన్ విరియాయిడ్స్ అండ్ మైకోప్లాస్మా. ఇందులో విరియాయిడ్స్ అంటే ఏంటి, మైకోప్లాస్మా అంటే ఏంటి అనేది ఫస్ట్ డిఫైన్ చేయాలన్నమాట. అండ్ దెన్ వీటిలో ఏమంటే దాని యొక్క స్ట్రక్చరు, హోస్ట్, రెప్లికేషను, ఇంకా ససెప్టబిలిటీ అంటే దాన్ని వేటిని ఇన్ఫెక్ట్ చేస్తుంది అనే దాని గురించి చెప్పాలన్నమాట. రెండు డిఫరెంట్ అంటే విరియాయిడ్స్లో స్ట్రక్చరు, హోస్ట్, రెప్లికేషన్, స్ట్రక్చర్, ససెప్టబిలిటీ, అండ్ మైక్రోప్లాస్మాలో కూడా అవన్నీ హైలైట్ చేయాలన్నమాట. సేమ్ స్ట్రక్చరు, హోస్ట్, ఇవన్నీ హైలైట్ చేస్తూ చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ ది కెమికల్ కాంపోజిషన్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్. ఇందులో వచ్చేసి ఫస్ట్ ప్లాస్మా మెంబ్రేన్ అంటే ఏంటి అని డిఫైన్ చేసిన తర్వాత అది ఎక్కడ ఉంటుంది, ఏవే సెల్ ఆర్గనల్స్కి ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది అని చెప్పిన తర్వాత దాని కాంపోజిషన్ అంటే దాని స్ట్రక్చర్ని హైలైట్ చేస్తూ దాని కాంపోజిషన్ లైక్ లిపిడ్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, అది ఎలాగా ట్రాన్స్ఫర్ చేస్తుంది, దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి, అంటే సెల్కి స్ట్రక్చర్ ఇస్తుంది, స్టెబిలిటీ ఇస్తుంది, ట్రాన్స్పోర్ట్లో వర్క్ చేస్తుంది, వీటన్నిటి గురించి చెప్పాలన్నమాట. సెలెక్టివ్ పర్మియబిలిటీ ఉంటుంది దానికి. వాటన్నిటి గురించి హైలైట్ చేస్తూ డిఫరెంట్ కాంపోజిషన్ ఉంటుంది కదా, ప్రోటీన్స్ కాంపోజిషన్, ఫాస్ఫోలిపిడ్స్ కాంపోజిషన్, కొలెస్ట్రాల్ కాంపోజిషన్, కార్బోహైడ్రేట్స్ కాంపోజిషన్ అంటే ఎంత పర్సంటేజ్ ఉంటుంది, ఇవంతా డిఫైన్ చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి ప్లాస్మా మెంబ్రేన్ ఈ క్వశ్చన్ రాసేటప్పుడు కంపల్సరీగా డయాగ్రామ్ డ్రా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ వైరసెస్, విరియాయిడ్స్ అండ్ మైకోప్లాస్మా, హైలైట్ ది డిఫరెన్సెస్ అండ్ బయాలజికల్ సిగ్నిఫికెన్స్. ఇది వచ్చేసి డిఫరెన్సెస్గా రాస్తే బాగుంటుంది. ఒక టేబుల్ లాగా డ్రా చేసి పైన చెప్పినట్టు ప్రతి ఒక్క ఆర్గానిజంకి లైక్ వైరసెస్కి, విరియాయిడ్స్కి, మైకోప్లాస్మాకి దాని యొక్క స్ట్రక్చరు, హోస్టు, రెప్లికేషను,
ఇంకా బయోలాజికల్ సిగ్నిఫికెన్స్, దాని యొక్క ససెప్టబిలిటీ, ఇలాగ డిఫరెంట్ పాయింట్స్ వచ్చేటట్టు ప్రతి ఒక్క దాని గురించి ఒక టేబుల్ లాగా డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే క్వశ్చన్ అనేది బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు యూనిట్ టూ గురించి చెప్పుకుందాం. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ గోల్జీ కాంప్లెక్స్ విత్ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్. ఏ సెల్ ఆర్గనల్స్ ఇచ్చినా కానీ ఫస్ట్ సెల్ ఆర్గనల్ గురించి డిఫైన్ చేయాలి. ఇందులో గోల్జీ కాంప్లెక్స్ అంటే ఏంటి, ఎక్కడ ఉంటుంది అనే దాన్ని డిఫైన్ చేయాలి. దాని తర్వాత దాని యొక్క స్ట్రక్చరల్ పార్ట్స్ గురించి ప్రతి ఒక్క దాని గురించి డిఫైన్ చేసుకుంటూ రావాలి. అది ఎలా ఉంటుంది, ఎలా ఫామ్ అవుతుంది అని చెప్పి దాని డయాగ్రామ్ డ్రా చేసి హైలైట్ చేస్తూ ప్రతి ఒక్క పార్ట్ గురించి దాని ఫంక్షన్స్ గురించి చెప్పుకుంటూ రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అండ్ ఎస్సే ఆన్ లైసోజోమ్స్ అండ్ ద రోల్ ఇన్ ఇంట్రాసెల్యులర్ డైజెషన్. లైసోజోమ్స్ గురించి కూడా అంతే. ఫస్ట్ లైసోజోమ్స్ అంటే ఏంటో డిఫైన్ చేసిన తర్వాత అది ఎలా ఫామ్ అవుతుంది, లైసోజోమ్స్ గోల్జీ కాంప్లెక్స్ నుంచి ఎలా ఫామ్ అవుతుంది, దాంట్లో ఫాగోసైటోసిస్ జరిగినప్పుడు అవి ఎలా ఫామ్ అవుతాయి వాక్యూల్స్ నుంచి, ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రావాలి. దాని తర్వాత లైసోజోమ్స్లో హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి, అవన్నీ ఇంట్రాసెల్యులర్ డైజెషన్కి ఎలా హెల్ప్ అవుతుంది అనే దాని గురించి హైలైట్ చేస్తూ చెప్పాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ రైబోజోమ్స్. ఇది కూడా అంతే. ఫస్ట్ రైబోజోమ్స్ అంటే ఏంటో డిఫైన్ చేయాలి, దాని మెయిన్ ఫంక్షన్ ఏంటో డిఫైన్ చేసిన తర్వాత దాని డయాగ్రామ్ కంపల్సరీ ఈ క్వశ్చన్ కూడా డయాగ్రామ్ డ్రా చేయాలి. అండ్ ప్రోకారియోట్స్లో యూకారియోట్స్లో రైబోజోమ్స్ ఎలా డిఫరెంట్గా ఉంటాయి చెప్పాలి. వాటి యొక్క సబ్ యూనిట్స్ డిఫైన్ చేస్తూ, అంటే ప్రోకారియోట్స్లో సబ్ యూనిట్స్ డిఫరెంట్గా ఉంటాయి, యూకారియోట్స్లో సబ్ యూనిట్స్ డిఫరెంట్గా ఉంటాయి, దాని గురించి చెప్తూ హైలైట్ చేయాలి. దాంట్లో న్యూక్లిక్ యాసిడ్ గురించి ప్రతి ఒక్క పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ది అల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ మైటోకాండ్రియా అండ్ డిస్క్రైబ్ ఇట్స్ రోల్ ఇన్ ఎనర్జీ ప్రొడక్షన్. ఇది కూడా అంతే. ఫస్ట్ మైటోకాండ్రియా ఎక్కడ ఉంటుంది, వేర్ ఇట్ ఈస్ ప్రజెంట్ అంత, దాని తర్వాత దాని స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంటే డబుల్ మెంబ్రెయిన్ లేకపోతే ఏంటి అనే దాని గురించి చెప్పాలి. దాని తర్వాత ఎలాగైతే మైటోకాండ్రియా ఏటీపీ ప్రొడక్షన్కి ఎలాగైతే హెల్ప్ చేస్తుందో దాని గురించి హైలైట్ చేస్తూ దాని స్ట్రక్చర్ లైక్ థైలాకోయిడ్ మెంబ్రెయిన్స్ ఎలా ఉంటాయి, స్ట్రోమా ఏంటి, గ్రానా ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావాలి. అండ్ ఇందులో కూడా డయాగ్రామ్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సెంట్రియోల్. దీంట్లో కూడా అంతే. సెంట్రియోల్ డయాగ్రామ్ డ్రా చేయాలి అండ్ సెంట్రియోల్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇందులో యానిమల్స్కి ప్లాంట్స్లో ఉంటుందా లేదా, యానిమల్స్లో ఉంటుందా లేదా అనే దాని గురించి హైలైట్ చేయాలి. అండ్ లాస్ట్లో వచ్చేసి సెంట్రియోల్ ఫంక్షన్స్ హైలైట్ చేయాలి, సెల్ డివిజన్లో ఎలా హెల్ప్ చేస్తుంది, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రావాలి. అండ్ డయాగ్రామ్ కూడా కంపల్సరీ డ్రా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అండ్ ఎస్సే ఆన్ మైటోకాండ్రియల్ డిఎన్ఏ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. దీంట్లో కంపల్సరీ చెప్పాల్సింది ఏంటి అంటే మైటోకాండ్రియాకి దాని యూనిక్ డిఎన్ఏ ఒకటి ఉంటుంది, అది మదర్ నుంచి ఎలా అయితే వస్తుందో దాని గురించి హైలైట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయాలి. లాస్ట్లో ఆ డిఎన్ఏ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, అంటే జెనెటిక్స్ రిలేటెడ్ దాని సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది హైలైట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. నెక్స్ట్ కంపేర్ ప్రొకారియోటిక్ అండ్ యూకారియోటిక్ రైబోజోమ్స్ ఇన్ డీటెయిల్. పైన చెప్పినట్టు రైబోజోమ్ స్ట్రక్చర్ గురించి ఎప్పుడైతే మనం మాట్లాడుకున్నామో అక్కడ చెప్పినట్టు ఇక్కడ కూడా యూకారియోటిక్ రైబోజోమ్స్, ప్రొకారియోటిక్ రైబోజోమ్స్ డిఫరెన్స్ ఏంటి, మెయిన్లీ సబ్ యూనిట్స్లో డిఫరెన్స్ వస్తుంది, దాని గురించి హైలైట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. కొంచెం డీప్ ఫార్మాట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ యూనిట్ 3 క్వశ్చన్స్ చెప్పుకుందాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ది స్టేజెస్ ఆఫ్ మైటోసిస్ విత్ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్. ఎప్పుడైనా మైటోసిస్ మియోసిస్ గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ డయాగ్రామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇందులో ప్రతి స్టేజ్ హైలైట్ చేస్తూ ప్రతి స్టేజ్కి ఎదురుగా దాని స్టేజ్ ఇంకా దాని డయాగ్రామ్ హైలైట్ చేస్తూ, అంటే క్రోమోజోమ్స్ ఎలాగ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్గా ఉంటాయో అది కలర్స్ని హైలైట్ చేస్తూ చెప్పాలన్నమాట. ఇందులో ప్రతి స్టేజ్ లైక్ ఎలాగైతే ప్రోఫేస్, మెటాఫేస్, అనాఫేస్ అవన్నీ ఉంటాయి, ప్రతి ఒక్క స్టేజ్ దాని ఫంక్షను, ఆ స్టేజ్లో క్రోమోజోమ్ న్యూక్లిక్ యాసిడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది హైలైట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ది స్టేజెస్ ఆఫ్ మియోసిస్ అండ్ మెన్షన్ ఇట్ సిగ్నిఫికెన్స్. ఎలా అయితే మైటోసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తామో మియోసిస్ కూడా అంతే. ఇందులో డిఎన్ఏ రెప్లికేషన్ ఎలా ఉంటుంది, ఏ స్టేజ్లో డిఎన్ఏ రెప్లికేషన్ జరిగిద్ది, రెప్లికేషన్ జరిగిన తర్వాత న్యూక్లిక్ యాసిడ్ ఏదైతే డిఎన్ఏ ఉందో దాని యొక్క ప్లాయిడీ ఎలా చేంజ్ అయ్యిద్ది, అంటే ప్లాయిడీ చేంజ్ అవుతుందా లేదా లేకపోతే అలానే ఉంటుందా. అండ్ మియోసిస్లో వచ్చేసి మియోసిస్ 1, 2 ఎలా అయితే ఉంటుందో ఆ స్టేజెస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. మియోసిస్లో మళ్ళీ ప్రోఫేస్లో లెప్టోటిన్, జైగోటిన్, ప్యాకిటిన్ ఎలా అయితే స్టేజెస్ ఉంటాయో ఆ స్టేజెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అండ్ డయాగ్రామ్స్ కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి మియోసిస్ మైటోసిస్లో.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అండ్ ఎస్ఐ అండ్ అబ్నార్మల్ సెల్ గ్రోత్ విత్ రిఫరెన్స్ టు క్యాన్సర్. ఇందులో ఫస్ట్ మనం అసలు క్యాన్సరస్ సెల్ గ్రోత్ అంటే ఎట్లా ఉంటుంది, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే లైక్ అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్ జరిగిద్ది, మెటాస్టాసిస్ జరిగిద్ది, ట్యూమర్ ఫార్మేషన్ ఎలా అయింది, ఇవన్నీ హైలైట్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రావాలి. ఇది థియరిటికల్ క్వశ్చనే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ గ్లైకాలసిస్ ఇన్ డీటెయిల్ విత్ ఇట్స్ ఎనర్జీ ఈల్డ్. ఇందులో వచ్చేసి గ్లైకాలసిస్ సైకిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రావాలి. గ్లైకాలసిస్కి డిఫరెంట్ నేమ్స్ ఏమన్నా ఉంటే అవి హైలైట్ చేయాలి. ప్రతి ఒక్క స్టెప్ ఆ రియాక్షన్ యొక్క పేరు, ఆ రియాక్షన్లో ఇన్వాల్వ్ అయ్యే ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయో రియాక్షన్ నేము, ఎంజైమ్స్, అండ్ దెన్ ఏమైనా ఎనర్జీ కాంపౌండ్స్ ఇన్వాల్వ్ అవుతాయి, లైక్ ఏటీపీ యూసేజ్ ఉందా, లేకపోతే ఎన్ఏడిపి యూసేజ్ ఉందా, లేకపోతే ఫాస్ఫోరిలేషన్ జరిగితే ఏడీపీ కన్వర్ట్ అవుతుందా, ప్రతి ఒక్క స్టెప్లో ఏవేవైతే ఇన్వాల్వ్ అవుతున్నాయో అవన్నీ హైలైట్ చేస్తే లాస్ట్లో సైకిల్ అంతా అయిపోయిన తర్వాత ఎంత ఎనర్జీ ఈల్డ్ అవుతుంది అంటే హౌ మెనీ ఏటీపీస్ ఆర్ ఎన్ఏడిపిస్ ఆర్ ప్రొడ్యూసింగ్ అనేది హైలైట్ చేస్తూ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అట్ ది ఎండ్ ఆఫ్ ది సైకిల్ మనం గ్లైకాలసిస్ ఒక సైకిల్ డయాగ్రామ్ అంటే ఏమేమి రియాక్షన్స్ అయితే ఇన్వాల్వ్ అవుతుందో విత్ నేమ్స్ తోటి సైకిల్ డయాగ్రామ్ డ్రా చేయాలి. నెక్స్ట్ వచ్చి ఎక్స్ప్లెయిన్ క్రెబ్ సైకిల్ విత్ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ అండ్ ఏటీ ఫీల్డ్. సేమ్ పై క్వశ్చన్ లాగే ఇందులో కూడా క్రెబ్ సైకిల్లో ఏవేవైతే స్టెప్స్ ఉంటాయో అవన్నీ హైలైట్ చేస్తూ అందులో ఏవేవైతే స్టెప్స్, ఇంకా స్టెప్స్ నేమ్స్, ఇంకా ఎంజైమ్స్, ఇంకా ఏ స్టెప్లో ఏటీపీ, ఎన్ఏడిపి ఆర్ ఎనీ అదర్ కోఫాక్టర్స్ ఏమన్నా ఇన్వాల్వ్ అవుతున్నాయా అలాంటివన్నీ హైలైట్ చేస్తూ లాస్ట్లో ఎంత ఎనర్జీ ఈల్డ్ వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాలన్నమాట క్వశ్చన్. అండ్ లాస్ట్లో దీనికి కూడా డయాగ్రామ్ డ్రా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అండ్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్. ఇది కూడా అంతే, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ యొక్క చైన్ డయాగ్రామ్ ఉంటుంది. ఆ డయాగ్రాము దాంట్లో ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్, ఎస్పెషల్లీ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అనే ప్రాసెస్ని హైలైట్ చేస్తూ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. లాస్ట్లో డయాగ్రామ్ డ్రా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కంపేర్ మైటోసిస్ అండ్ మియోసిస్ ఇన్ డీటెయిల్. ఇది డిఫరెన్షియేషన్ క్వశ్చన్ అనమాట. మైటోసిస్, మియోసిస్ టేబుల్ వేసి డిఫరెన్షియేట్ చేస్తూ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రతి ఒక్క స్టెప్. అంటే లాస్ట్లో ప్లాయిడీ ఎలా చేంజ్ అవుతుంది, ఏ స్టెప్లో డిఎన్ఏ రెప్లికేషన్ అనేది జరుగుతుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రావాలి. నెక్స్ట్ వచ్చి యూనిట్ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి యూనిట్ 4లో ఫస్ట్ క్వశ్చన్ డిస్క్రైబ్ డిఎన్ఏ రెప్లికేషన్ ఇన్ ప్రోకారియోట్స్ విత్ రిఫరెన్స్ టు సెమీ కన్జర్వేటివ్ అండ్ సెమీ డిస్కంటిన్యూస్ మెకానిజం. ఈ టూ మెకానిజమ్స్ని హైలైట్ చేస్తూ ఇందులో ఏవేవి ఎంజైమ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, డిఫరెంట్ ఎంజైమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి కదా, లైగేజెస్, ఇలాంటి ఎంజైమ్స్ అన్నీ ఇన్వాల్వ్ అవుతాయి కదా, ఇలాంటివన్నీ మెన్షన్ చేస్తూ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎంజైమ్ యొక్క ఫంక్షన్ హైలైట్ చేస్తూ క్వశ్చన్ రాయాలి. అండ్ 2 డిఫరెంట్ మెకానిజమ్స్ కాబట్టి 2 డిఫరెంట్ హెడ్డింగ్స్ పెట్టి ఏ మెకానిజంలో అయితే ఏవే ఎంజైమ్ ఇన్వాల్వ్ అవుతుందో ఆ ఎంజైము ప్లస్ ఫంక్షన్ అండ్ మెకానిజము. దీంట్లో కూడా అంతే, సెమీ డిస్కంటిన్యూస్ మెకానిజంలో కూడా ఆ ఎంజైము, ఫంక్షన్, ఇంకా ఆ మెకానిజం హైలైట్ చేస్తూ ఆన్సర్ బిల్డ్ చేయాలి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ది ఆరిజిన్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ రెప్లికేషన్ ఫోర్క్ ఇన్ డిఎన్ఏ రెప్లికేషన్. ఇందులో డిఎన్ఏ రెప్లికేషన్ జరిగేటప్పుడు ఎలా రెప్లికేషన్ ఫోర్క్ అనేది ఫామ్ అవుతుంది అంటే ఫస్ట్ స్పెసిఫిక్ డిఎన్ఏ సీక్వెన్స్ ఉంటుంది కదా, ఆ సీక్వెన్స్ దగ్గర రెప్లికేషన్ ఫోర్క్ ఫామ్ అయింది, అది ఏంటి దాని గురించి. తర్వాత లీడింగ్ అండ్ లాగింగ్ స్ట్రాండ్స్ ఉంటాయి కదా, వాటి గురించి ఏమేమి ప్రోటీన్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఏమేమి ఎంజైమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి, వాటన్నిటి గురించి హైలైట్ చేస్తూ వాటి యొక్క ఫంక్షన్స్ మెన్షన్ చేస్తూ ఆన్సర్ బిల్డ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ట్రాన్స్క్రిప్షన్ ఇన్ ప్రోకారియోట్స్, ఇనిషియేషన్, ఎలాంగేషన్ అండ్ టెర్మినేషన్. ప్రోకారియోట్స్లో ట్రాన్స్క్రిప్షన్ ప్రొసీజర్ గురించి హైలైట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అంటే ప్రతి స్టెప్ లైక్ ఇనిషియేషన్, ఎలాంగేషన్, లాస్ట్లో ఎలా టెర్మినేట్ అవుతుంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఒక్క స్టెప్లో ఏవేవైతే ఎంజైమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఆ ఎంజైమ్స్, ఇంకా వాటి యొక్క ఫంక్షన్ ప్లస్ డయాగ్రామ్ అనమాట. డయాగ్రామ్ కంపల్సరీ ఇంపార్టెంట్. వేటి గురించి అయినా ఈవెన్ రెప్లికేషన్ ఫోర్క్ గురించి మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే సెమీ కన్జర్వేటివ్ రెప్లికేషన్ గురించి మాట్లాడేటప్పుడు కానీ, ఇవి అన్ని క్వశ్చన్స్లో డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా ఎంజైమ్స్, ఇంకా వాటి ఫంక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అండ్ ఎస్ఐ అండ్ పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ మోడిఫికేషన్ ఇన్ ప్రోకారియోట్స్. దీంట్లో వచ్చేసి ప్రోకారియోట్స్లో ఏమేమి పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ మోడిఫికేషన్స్ జరుగుతాయి అంటే లైక్ ఎంఆర్ఎన్ఏ డిగ్రేడేషన్, ఆర్ఆర్ఎన్ఏ డిగ్రేడేషన్, ఆర్ఆర్ఎన్ఏ ప్రాసెసింగ్, టీఆర్ఎన్ఏ ప్రాసెసింగ్, ఇలాగా డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయన్నమాట. వీటన్నిటి గురించి హైలైట్ చేస్తూ ఆన్సర్ బిల్డ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 అనమాట. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ జీన్ ఎక్స్ప్రెషన్
ఇన్ ప్రోకారియోట్స్ విత్ రిఫరెన్స్ టు లాకప్రాన్. లాకప్రాన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీని గురించి ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినా ఫస్ట్ లాకప్రాన్ డయాగ్రామ్ అనేది డ్రా చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీంట్లో ఫస్ట్ మనం లాకప్రాన్ కాంపోనెంట్స్ హైలైట్ చేయాలన్నమాట. లైక్ ప్రమోటర్, ఆపరేటర్ ఇలా ఉంటాయి కదా, వాటన్నిటి గురించి హైలైట్ చేస్తూ వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి హైలైట్ చేస్తూ చెప్పాలి. అండ్ దెన్ లాస్ట్లో మెకానిజం ఆఫ్ రెగ్యులేషన్ గురించి కూడా మాట్లాడాలి. అంటే లాక్టోజ్ ఒకవేళ ఉంటే ఎలా ఫంక్షన్ అవుతుంది, ఆబ్సెంట్ అయితే ఎలా ఫంక్షన్ అవుతుంది, గ్లూకోజ్ ఉంటే ఎలా ఫంక్షన్ అవుతుంది, దాని గురించి హైలైట్ చేస్తూ మాట్లాడాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంకా చెప్పినట్టు డయాగ్రామ్ డ్రా చేసి మెకానిజం ఆఫ్ రెగ్యులేషన్ గురించి, దాని యొక్క లాకప్రాన్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి వాటి గురించి హైలైట్ చేస్తూ ప్రోకారియోట్స్లో ఎలాగ జీన్ ఎక్స్ప్రెస్ అవుతుందో చెప్తూ ఆన్సర్ బిల్డ్ చేయాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ జీన్ ఎక్స్ప్రెషన్ ఇన్ యూకారియోట్స్. దీంట్లో వచ్చేసి బేసిక్ మెకానిజం అడిగాడు కాబట్టి లైక్ స్టార్టింగ్ నుంచి ఎలా జీన్ యాక్టివేషన్ అవుతుంది, దాని తర్వాత ట్రాన్స్క్రిప్షన్, పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ మెకానిజము, దాని తర్వాత నెక్స్ట్ ట్రాన్స్లేషను, పోస్ట్ ట్రాన్స్లేషనల్ మెకానిజమ్స్, అండ్ దెన్ నెక్స్ట్ ఎంఆర్ఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది దాని గురించి చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అండ్ డయాగ్రామ్ కూడా కంపల్సరీ డ్రా చేయాలి. అంటే లైక్ జనరల్ రిఫరెన్స్ డయాగ్రామ్ ఉంటుంది కదా జీన్ ఎక్స్ప్రెషన్కి, ఆ డయాగ్రామ్ డ్రా చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అండ్ ఎస్సే ఆన్ ది స్ట్రక్చర్, ప్రాపర్టీస్ అండ్ బయాలజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. దీంట్లో డైరెక్ట్ ఫస్ట్ అసలు కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటో డిఫైన్ చేయాలి. దాని తర్వాత దాని స్ట్రక్చరు, ప్రాపర్టీస్, బయాలజికల్ ఇంపార్టెన్స్ అంటే దాని కెమికల్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, కెమికల్ స్ట్రక్చర్ డ్రా చేసి దాంట్లో ఏమేమి ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటి యొక్క ప్రాపర్టీస్, బయాలజికల్ ఇంపార్టెన్స్ హైలైట్ చేస్తూ ఆన్సర్ బిల్డ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ది స్ట్రక్చర్, ప్రాపర్టీస్ అండ్ బయాలజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోటీన్స్. ఇది కూడా అంతే. అంటే ప్రోటీన్స్ ఏ మోనోమర్స్ తోటి ప్రోటీన్స్ ఫామ్ అవుతాయి, కార్బోహైడ్రేట్స్ కూడా అంతే. ఏ మోనోమర్స్ తోటి కార్బోహైడ్రేట్స్ ఫామ్ అవుతాయి, ఎన్ని టైప్స్ ఉంటాయి, దాని స్ట్రక్చర్లో ప్రైమరీ స్ట్రక్చర్, సెకండరీ స్ట్రక్చర్, టెరిషరీ స్ట్రక్చర్ ఇలా డిఫరెంట్గా ఉంటాయి కదా, అలాగే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ ప్రోటీన్స్ వచ్చేటప్పటికి కూడా అలాగే ఏ మోనోమర్స్ తోటి ప్రోటీన్స్ ఫామ్ అవుతాయి ఇవన్నీ హైలైట్ చేస్తూ వాటి యొక్క బయాలజికల్ ఇంపార్టెన్స్ చెప్తూ ఆన్సర్ బిల్డ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ఏ డీటెయిల్డ్ నోట్ ఆన్ ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఇందులో ఫస్ట్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే ఏంటి, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే ఏంటో డిఫైన్ చేయాలి. అవి ఏవేవి ఉంటాయి వాటి ఎగ్జాంపుల్స్ రాయాలన్నమాట. అండ్ దెన్ వాటి యొక్క బయాలజికల్ ఇంపార్టెన్స్ డిఫైన్ చేస్తూ ఆన్సర్ బిల్డ్ చేయాలి. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఏవైతే చెప్పిన క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయో దీని గురించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా సియా యాప్లో ఉంటుంది. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలి అంటే సియా యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ ఇన్ఫర్మేషన్ గురించి చూసుకోవచ్చు.